కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 1 నుంచి 3 చరణ. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టించక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుష్యులను మట్టి బొమ్మలోకి ఎందుకు మార్చావు అంటే, నరులారా తిరిగి రండి అంటున్నాడు. నరులారా తిరిగి రండి, నరులారా తిరిగి రండి అని ఆత్మను మట్టి బొమ్మలోకి పంపించాడు. భూమి మీద తిరిగి రండి, నా గురించి చెప్పండి అని. కానీ మనిషి ఏం చేశాడు? మర్చిపోయాడు. ఎక్కడ నుంచి వచ్చాడు అన్న సంగతిని మర్చిపోయాడు. వీళ్ళని అడిగి చూడండి, ఇంత వాక్యం అన్నారనే, ఎక్కడి నుంచి వచ్చావురా అని. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీ ఇంటికాడ నుంచి వచ్చారు ప్రస్తుతానికి. ఏడకి మీకంటూ ఒక ఇల్లు ఉందిగా. మళ్ళీ ఈడ ఆరాధన ముగించుకొని ఎక్కడికి వెళ్తారు? మీ ఇంటికి వెళ్ళాలి, మీ స్వస్థలానికి వెళ్ళాలి. ఈ భూమి మీద స్థిరంగా ఉంటామా, మన పని ముగించుకొని వెళ్ళిపోతాం? చెప్పండి. ఈ భూమి మీద స్థిరంగా ఉండటానికి వచ్చామా, పని ముగించుకొని వెళ్ళిపోవాలా? పని ముగించుకొని వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి మరి? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము. నివాసం అక్కడే, ఇక్కడేమి లేదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం? పరలోకము తండ్రి యొద్ద నుంచి వచ్చాం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి యొద్దకు వెళ్ళాలి. తండ్రిలో నుండి వచ్చాం, తండ్రి యొద్దకు వెళ్ళాలి. తండ్రిలోకి వెళ్ళాం మనం, ఇక తండ్రి యొద్దకు వెళ్ళాలి. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరాలి. చేరాలంటే భూమి మీద నువ్వు తిన్నగా బతకాలి. చాలామంది సేవకులు ఏమంటున్నాడంటే, ఎక్కడికి వెళ్ళాడు చనిపోయాడంటే, పరలోకానికి వెళ్ళాడు అంటున్నాడు డైరెక్ట్గా. అదేంటి పరలోకంకి ఎట్టెళ్తారు? వీరు పరలోకమునకు ఎక్కిపోలేదు. ఆదాము మొదలుకొని మొదటి మరణం హెబేలు, నీతిమంతుడైన హెబేలు చనిపోయినా కూడా పరలోకానికి వెళ్ళలేదు. వాళ్ళు పరదేశంలోనే ఉన్నారు. ఎందుకు వెళ్ళలేదు? పరలోకానికి మార్గమైన యేసు వచ్చాడు, భూమి మీదకి మార్గాన్ని చూపాడు. మరలా నేనుండు స్థలానికి మిమ్మల్ని తీసుకెళ్తానని యేసు వచ్చేంత వరకు పరదేశంలో ఉండాలి నీతిమంతుడు. అనీతిమంతుడు యాతన పడే స్థలంలో ఉన్నారు. మీకు మార్గం తెలియదు, నేను వచ్చి తీసుకెళ్తాను అన్నాడు తండ్రి యొక్క. కానీ ఈ భక్తుడు ఏమంటున్నాడంటే, ఈ సేవకుడు పరలోకానికి వెళ్ళాడండి, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరిన అంటాడు. కాబట్టి మట్టి అయిపోతుంది, ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోయిందని చాలామంది ఈ మాటను బట్టి పరలోకానికి వెళ్ళారు అని అంటున్నారు. ఇది తప్పు, ఇది తప్పు. బైబిల్లో లేదు అలా. వాస్తవంగా ఆత్మ దేవుని యొద్దకే చేరాలి. కానీ మానవుడు చేసిన పాపాలు ఉన్నాయడ. నీతిని జరిగించిన వాడు నీతిమంతుడు. ఇప్పుడు ఈ నీతి క్రియలు చేసిన వాళ్ళందరూ యేసు ప్రభు వచ్చేంత వరకు పరదేశంలో ఉన్నారు. ఇప్పుడు పరలోకం నుండి నేను తండ్రిలో నుండి వచ్చాను, తండ్రి యొద్దకు చేరాలన్న విషయం నీకు జ్ఞాపకం ఉంటేనే మరలా పరలోకానికి వెళ్తావు. మీకు ఎంతమందికి జ్ఞాపకం ఉందో చెప్పండి? మీ స్వస్థలం ఏది? ఇదే బతుకుతున్నారు. ఇంకా క్రైస్తవులు ఎన్నిసార్లు విన్నా నేను నాకేడే బతుకుంది, ఇంకా లేదు అనుకుంటున్నారు. అసలు బ్రతుకు పరలోకంలో ఉంది నీకు. అక్కడ నిన్ను కన్న తండ్రి ఉన్నాడు, ఆత్మలకు తండ్రి ఉన్నాడు అక్కడ. ఆ తండ్రి యొద్దకి ఈ ఆత్మ వెళ్ళాలి, ఈ బొమ్మలో ఉన్న ఆత్మ వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే నీతిని జరిగించాలి, నీతి క్రియలు చేయాలి. యేసుక్రీస్తు భూమి మీద బతికినట్టు బతకాలి. అంటే ఇప్పుడు మనుషులందరూ ఏం మర్చిపోయారంటే, స్వస్థలాన్ని మర్చిపోయారు. అందుకే నీ నివాస స్థలము ఏది అని అడుగుతున్నాం మనం. భూమే? మనిషి భూమి మీదే స్థిరుడా? మరి మన పితరులందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మరణం పేరుతో? ఇప్పుడు చెప్పండి, మరణము వరమా శాపమా? మరణం అనేది లేకపోతే నీ ఆత్మ పరలోకానికి వెళ్ళదు, ఈ మట్టి బొమ్మలోనే ఉండిపోద్ది. మరణం క్రీస్తు యేసునందు వరమది. క్రీస్తు యేసులో ఉన్నోడికి వరము. నీ ఊరేదో తెలియకుండా బ్రతుకుతున్నావు. ఇక్కడ మరణం ఉందని తెలిసి కూడా బ్రతుకుతున్నావు భయం లేకుండా. మరణంలోనే నా బ్రతుకు మార్చుకోవాలన్న ఆలోచన లేకుండా బ్రతుకుతున్నావు.
కానీ భక్తులు అలా లేరు. బైబిల్లో భక్తులు అలా లేరు. మీకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి 15 వచ్చిన ఆ వాగ్దాన ఫలము, ఏ వాగ్దాన ఫలం అనుభవించలేదట వీరందరూ, అంటే భక్తులందరూ. 11వ అధ్యాయం అంటే భక్తుల జాబితా గురించి చెబుతున్నాడు. హెబేలు మొదలుకొని చెబుతున్నాడు. 11వ అధ్యాయం ఎబ్రీ పత్రిక మీరు చదివితే వాళ్ళ విశ్వాసాలు, వాళ్ళ బ్రతుకులు, వాళ్ళు బ్రతుకు విధానం చెప్పుకుంటూ వచ్చి వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవించలేదు. ఏ వాగ్దాన ఫలం? దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని చేశాడు చెప్పండి? మీకు నిత్య జీవం ఇస్తానను దేవుడు తానే వాగ్దానం చేశాడు మనకి. అంటే ఆ నిత్య జీవాన్ని వీళ్ళు అనుభవించలేదు. దేవుడు వచ్చినోళ్ళు వచ్చినట్టు ఇగో పరలోకానికి నూరా నూరా అనట్లేదు. అందరినీ ఒకేసారి ఆయన కలుగజేసిన పరలోకానికి చూపించి ఆనందపరచాలనుకుంటున్నాడు. అందుకే పరలోకం ఎలా ఉంటుందో దేవుడు చెప్పలేదు. మీరు ఆశ్చర్యపోవాలి. భూమి మీద ఈ చిన్న జీవితంలో దేవుడి కోసం బతికినందుకు ఇంత మహాలోకాన్ని నాకు ఇచ్చాడు ఆ దేవుడని నువ్వు ఆశ్చర్యపోయే విధంగా అది సిద్ధపరచబడుతుంది. అందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము. అబ్బా ఎట్ట బతికారంట మా భక్తులు. మేము యాత్రకు వచ్చామని. యాత్రకు వచ్చినోడు ఉంటాడమ్మా ఓ చోట. మరి మనం ఎందుకు అతుక్కొని మరి బతుకుతున్నాం? ఇదే స్థిరం అనుకొని బతుకుతున్నారేంటి? వెళ్ళరా మీ నాన్న దగ్గరికి? వెళ్ళొద్దా? మన నాన్న దగ్గరికి వెళ్ళొద్దా? అసలు మా నాన్న ఎలా ఉంటాడు, ఆయన మన ఇల్లు పరలోకం అది ఎలా ఉంది అన్న ఆలోచన ఉందా క్రైస్తవులారా? బయటోడికి ఎట్టా లేదు, వదిలేసేయండి. ఆయన పిల్లలని చెప్పుకుంటున్న మీకు ఆశ ఉందా? ఆయన పిల్లలని చెప్పుకుంటున్న మీకు ఆశ ఉందా? నేను వెళ్ళిపోవాలి నా తండ్రి దగ్గరికి అన్న ఆశ ఉందా? యేసు ప్రభు బ్రతికింది చిన్న జీవితకాలం 33.5. ఆయన ప్రతి మాట ఏమన్నాడో తెలుసా? 30 ఏళ్ళు వచ్చిన తర్వాత నా గడియ ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు, నేను వెళ్ళిపోవాలి నా తండ్రి దగ్గరికి. నా స్వస్థలం అది. నేను నా తండ్రితో ఉండాలి. అది నిత్యము ఆనందం. పరలోకం అంటే ఏంది చెప్పండి? నిత్యము ఆనందం అంటున్నారు. ఈ దేశం మాది కాదు, ఈ లోకం మాది కాదు, మాది పరలోకం. మా నాన్న అక్కడ ఉన్నాడు, మా నాన్న దగ్గరికి వెళ్ళాలి. మా ఇల్లు అది ఉండి కూడా దేశాన్ని ఇస్తా అన్నా కూడా పశు సంపద కలిగిన ధనవంతుడై ఉండి కూడా ఒక స్థిరమైన పునాది వేసుకోలేకపోయాడు అబ్రహాం. అబ్రహామును దేవుడు పిలిచే సమయానికే ధనవంతుడు. భూమి మీద స్థిరమైన ఇల్లు కట్టుకోలేకపోయాడు. గుడారాల్లో బతుకుతున్నాడు. దేవుడు ఎక్కడికి పంపిస్తే ఎక్కడికి పోతున్నాడు. యాత్రికుడిని పరదేశుని అంటున్నాడు. భూమి మీద ఇల్లు కట్టుకోవట్లేదు ఆయన. ఏంది నాన్న ఇల్లు కట్టలేదు అని అంటే, భూమి మీద మనకేమీ లేదు నాయన. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఈ లోకమే ఇంత అందంగా చేస్తే దేవుడు పరలోకం ఎంత అందంగా ఉంటుంది మీరు ఊహించండి. దేవుడున్న లోకం నిత్యము ఆనందం అని అన్నాడు. అది మనం చూసి ఆశ్చర్యపోవాలనుకుంటున్నాడు దేవుడు. అది అర్థమైన వాళ్ళు భూమి మీద ఇల్లు కట్టుకోవట్లేదు. భూమి మీద ఇల్లు కట్టుకోలేదు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. ఎందుకంటే మా పౌరస్థితి పరలోకమందుంది. మా ఆస్తులు, మా నివాస స్థలం అది. ఇక్కడ నువ్వు ఎంత సంపాదించినా ఏం చేయాలో తెలుసా? నరులారా తిరిగి రండి అనేది మరణం. ఆ పిలుపు వచ్చిందనుకో అన్నీ వదిలిపెట్టుకోవాలి. చేత తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి బా నేను వీరి దేవుడినని దేవుడు చెప్పుకుంటున్నాడు. మనం ఏం చెప్పుకుంటున్నాం? మేము దేవుడి పిల్లలం అండి. దేవుడు ఒప్పుకుంటున్నాడా? లేదు. అన్నీ ఏడు అనుభవించి చావాలనుకుంటున్నావు నువ్వు. ఇదే నా స్వస్థలం అనుకుంటున్నావు నువ్వు. వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా
పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలయనగా, ఇక్కడ బాగానండి, ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. మీ మీద కట్టిన ఇంట్లోకి పరలోకాన్నే స్వతంత్రించుకోవాలంటే నీకు కావాల్సింది భక్తి, సంపాదించాల్సింది డబ్బులు కాదు, భక్తి, ప్రేమ. మీరు చూస్తారా? మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. తన కుడివైపు ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశ్రదింపబడిన వారిలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని. అబ్బా, ఎవరి కొరకండి? భూమి మీద ఆస్తులు కోల్పోయి భూమి మీద స్వార్థను ప్రకటించిన వాళ్ళు వీళ్ళంతా కష్టాలతో. వాళ్ళు స్వార్థ కొరకు తమ చరస్థిరాస్తులు నమ్మి స్వార్థ కొరకు తన ధనాన్ని ఖర్చు పెట్టిన వాళ్ళని రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడింది, పరలోకమును స్వతంత్రించుకోండి అంటున్నాడు. అక్కడేమన్నాడు? ఎబ్రీ పత్రికలో వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరచబడి ఉన్నది. ఇప్పుడు ఆ పట్టణానికి ఎవరిని రమ్మంటున్నాడు? భూమి మీద మేము యాత్రికులము, పరదేశులము, మా పని ముగించుకొని మేము వెళ్ళాలి, మా కన్న తండ్రి దగ్గరకు మేము వెళ్ళాలి అనుకున్న వాడికి సిద్ధపరచబడుతుంది. ఆ పరలోకానికి వారసులు ఎవరు? భూమి మీద యాత్రికులుగా, పరదేశులుగా దేవుడిచ్చిన పనిని తుదమిట్టించుకొని ఇక్కడ ఏమీ లేదు, నాకు అక్కడ ఉంది ఆస్తి అని పోరాడేవాడు. మన పౌరస్థితి పరలోకమందుంది. మీరు భూమి మీద యాత్రికులు, పరదేశులుగా బతికారు, భూమి మీద మనకేమీ లేదు, మన పౌరస్థితి పరలోకం ఉందని ఈ భూమి మీద ఆస్తులు కోల్పోయి సమానత్వంగా అందరినీ ప్రేమిస్తూ ప్రేమ కలిగి బతికారు, మీరు రండి అన్నాడు. అలా బ్రతకనోడితో 41వ వచనంలో చెబుతారు. అందుకు వారు ఎడమ వైపు ఉన్న వారిని చూసి శపింపబడిన వారులారా అంటున్నాడు. చూడండి, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని అంటున్నాడు. మండే గుండం. పాపముల చేత, అపరాధముల చేత క్రూరుడుగా, క్రూర మృగంగా బతుకుతున్న నీకు తండ్రిని అనిపించుకుంటాడు ఆయన? పరిశుద్ధత లేకుండా ఎవడు నా సన్నిధికి రాడు. దేవాలయానికి వచ్చేటప్పుడు దేవుడు పోషకుడు అన్న సంగతి గుర్తుండాలిగా. ఏమా? అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పొండి అని అంటున్నాడు. ఎవరినే? ఈ లోకం కోసం బ్రతుకుతూ, ఈ లోక ఆశల్లో మునిగిపోతూ, తిని తాగి ఇదే జీవితం, ఇక జీవితం లేదనుకున్న ప్రతి వాడికి, తమ నివాస స్థలాన్ని మర్చిపోయిన వాడికి ఈ గతి పట్టుద్ది అని అంటున్నాడు. చూడండి, వాళ్ళ ముగింపు ముందే చెప్పేశాడు దేవుడు. వీళ్ళంతా ఎవరు అనుకుంటున్నారు? నరకానికి వెళ్ళిపోవాల్సిన వాళ్ళు. స్థలం ఏది చెప్పండి? మన నివాస స్థలము పరలోకమందున్నది అని అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, మన నివాస స్థలం ఏదమ్మా? భూలోకమా, పరలోకమా? ఇప్పుడు మనల్ని అడిగి పోకుండా చెరపట్టిన వాడు ఎవడు? సాతాను చెరపట్టిన వాళ్ళందరిలో నాకంటూ ఒక సొంత ఊరుందని, మా నాన్న అక్కడ ఉన్నాడు, ఆత్మ స్థిరంగా ఉండేది, ఆత్మకు చావు లేదని, చావు లేని నా తండ్రి యొద్దకు నేను వెళ్ళవలసిన వాడిని, నేను ఆయనలో నుండి వచ్చాను, ఆయన యొద్దకు వెళ్ళాలని మరిచిపోయిన ప్రతి వాడు చెరపట్టబడ్డవాడు. తమ నివాస స్థలమునకు పోనీయని వాడు వితడేనా అంటే, అవును నేనేరా అంటాడు వాడు. నేనేరా మిమ్మల్ని మీ నివాస స్థలం మీకు గుర్తు లేకుండా చేశాను, ఇక్కడే మీరు బ్రతికి చావాలి అనుకుంటున్నాను. ప్రసంగి కూడా చెబుతున్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 14-15 వచనాలు. కలుగబోవున్నది ఏదో మనుషులు ఎరుగకొయిండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో అంటే, ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏం చెప్పండి?
చావక ముందే మనం తెలుసుకోవాలి. అర్థమవుతుందా మీకు? కలుగబోవునది ఏదో మనుషులు ఎరుగకుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవడండి చెబుతాడు అని అంటున్నాడు. చావక ముందే చెప్పాలి. చావు తర్వాత ఏం జరుగుతుందో చావక ముందే నువ్వు తెలుసుకోవాలి. ఇది జ్ఞానం. చావక ముందే చెప్పండి అని అంటున్నాడు. దేవుడు ఏది దాచుకోకుండా చెప్పాడా లేదా? కనుక తమ నివాస స్థలములకు పోనీయకుండా మనల్ని పట్టుకున్నవాడు, చెరపట్టినవాడు ఎవడంటే సాతాను. ఈ భూమి మీద తమ నివాస స్థలము మాకుంది అని గుర్తున్నవాడు వెళ్ళటానికి సులువవుతుంది. తమ నివాస స్థలాన్ని విడిచిపెట్టి బతుకుతున్నాం. మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, ఏమీ తీసుకుపోలేదు. కనుక ఎవరికైతే గుర్తుంటుందో వాళ్ళు మాత్రమే, మాకంటూ ఒక సొంత ఊరు ఉంది, నేను అక్కడి నుంచి వచ్చాను, అక్కడికి వెళ్ళాలని ఎవరైతే జ్ఞాపకంలో ఉంచుకుంటారో వాళ్ళకి మరలా వెళ్ళుటకు సులువుగా ఉంటుంది. వీళ్ళంతా ఎవరంటే మర్చిపోయిన వాళ్ళు. ఇప్పటి వరకు యవ్వన కాలంకి వచ్చి రక్షణ కూడా లేదంటే వీళ్ళంతా ఎవరు? తమ నివాస స్థలమును విడిచిపెట్టిన వాళ్ళు. యోధా ఏం చేశాడు? యోధా తప్పిపోయి పోగొట్టుకున్నాడు. యోధా తన స్వస్థలానికి వెళ్ళవలసిన వాడు ఎక్కడికి వెళ్ళాడు? సైతాను స్థలానికి వెళ్ళాడు. 1:25 అపోస్తుల కార్యాల్లో ఉంటుంది, చదవవసరం లేదు. తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలో అంటాడు. యోధా వాస్తవానికి ఎక్కడికి వెళ్ళాలి? తన స్వస్థలానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాడు? సైతాను ఉన్న స్థలానికి వెళ్ళాడు. వాడు యుగయుగాలు కాలిపోవాల్సినాడు. వాడి పిల్లలుగా మార్చుకుంటున్నాడు. రండి, మనకు ఒక స్థలం ఉంది, అదే మన నివాస స్థలం, రండి అంటున్నాడు. వాడి పిల్లలుగా మార్చుకున్నాడు. అసలు వాస్తవానికి మనం ఎవరు పిల్లలం? కైనాను ఎనుషకు పుడితే, ఎనుష చేతుకు పుడితే, చేతు ఆదాముకు పుడితే, ఆదాము దేవునికి కుమారు. ఆదాము మొదటి మానవుడు, జీవము గల ప్రతివాడికి తండ్రి అయిన ఆదాము దేవునికి కొడుకు అయితే మనమందరం ఎవరు? దేవునికి పిల్లలు, దేవుని వారసులం, దేవునికి వారసులు. ఆయన పిల్లలుగా ఉన్న మనల్ని సాతాను ఏం చేశాడు? తన పిల్లలుగా మార్చుకొని తన స్వస్థలానికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అపవాదికి దాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని, నిత్యము ఉండే అగ్ని వాడి స్వస్థలం, అక్కడికి వెళ్ళిపోతున్నారు. అందుకే వారు కయీను నడిచిన మార్గము నడిచి బెయోరు కుమారుడైన బిలాము నడిచిన తప్పుడు త్రోవలో వెళ్ళిపోయారు. తప్పుడు త్రోవలో మార్గం తప్పిన వాడు వెళ్ళేది ఎక్కడికంటే సాతానుకు సిద్ధపరిచిన నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. కనుక నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు గనకనే, వాడికి పిల్లలు అయ్యారు గనకనే యేసు ప్రభు కూడా అన్నాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఇప్పుడు తండ్రి మారాడా లేదా? మనం వాస్తవానికి ఎవరు పిల్లలం? ఇప్పుడు ఎవరు పిల్లలం అయ్యామని యేసు ప్రభు అంటున్నాడు. 8 యోహాను సువార్త 8:44 చూడండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, వాడి దురాశలు నెరవేర్చగోరుచున్నాడు. వాడు ఆది నుంచి నరహంతకుడు పిల్లలు అయిపోయారు. వాడి పిల్లలు వాడితోనే ఉండాలి కదా, మరి వాళ్ళే వెళ్ళిపోతున్నారు. ఇందులో దేవుడు పంపించింది ఏముందో నాకు చెప్పండి. మీ తండ్రి యగు అపవాది సంబంధులని యేసు ప్రభువే అంటున్నాడు. అంటే వీడు ఎవరికి కుమారుడిగా మారిపోయాడు? సైతాను పిల్లల మాట. సైతాను పిల్లల ఈ లోకమును అమితముగా అనుభవిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నవన్నిటికీ ఆశపడుతున్నారు. ఈ లోకంలో ఉన్నవన్నీ మాకు కావాలనుకుంటున్నారు. నరహంతకులుగా, దొంగలుగా, వ్యభిచారులుగా మారిపోతున్నారు. కనుక తమ స్వస్థలాన్ని గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఏమంటున్నారంటే, మేము యాత్రికులము, పరదేశం. ఈ లోకంలో మేము ఏమీ తేలేదు, ఏమీ తీసుకోలేదు. అలా బతికినోడే తమ స్వస్థలానికి వెళ్తాడు. పోయే పరలోకంలో దుఃఖం లేదు, సుఖమే ఉంది. నువ్వు పోయే నరకంలో సంతోషం లేదు, ఎప్పుడూ ఏడుపే ఉంది. ఈ 2 మార్గాలను నిన్ను నిర్ణయించుకో అన్నాడు. తండ్రి దగ్గరికి వెళ్తావా, సుఖపడతావు. నరకానికి వెళ్తావా, ఏడుస్తావు యుగయుగాలు, కోట్ల సంవత్సరాలు. ఏదో నిర్ణయం మీరు తీసుకోండి.
స్వస్థలాన్ని గుర్తు పెట్టుకున్న వాళ్ళు ఎలా బతికారు? మేము భూమి మీద యాత్రికులం, పరదేశులం, మేము ఈ లోకానికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోగు. వాళ్ళకే దేవుడి కోసం బ్రతకటం నేర్పించి ఇక్కడ ఏమీ లేదని చెప్పాలి, ఏమి ఉన్నా నువ్వు తీసుకెళ్ళలేవని చెప్పాలి. ఇక్కడ నువ్వు సంపాదించుకోవాల్సింది ఏం చెప్పండి? ప్రేమను సంపాదించుకోవాలి. బేదల పోషణ కొరకు ఆస్తి అంతా ఇచ్చినను ప్రేమ లేకపోతే వ్యర్థుడను. అంటే ఆ దేవుని స్వరూపం మనకు రావాలి. ఆ స్వరూపం క్రీస్తులో ఉంది. ఆ క్రీస్తు స్వరూపం మనకు వస్తేనే పరలోకానికి వెళ్తాం. అలాగ వెళ్ళాలి అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. తెలిసిన వాడు ఎలా బతుకుతాడని అంటే, ఈ లోకంలోకి నేనేమి తేలేదు, ఏమీ తీసుకుపోలేదు అన్నోడు సంపాదించుకుంటాడా? సుఖపడతాడా? దేవుడు పని చేస్తాడా? కనుక చనిపోతే బ్రతుకుందని ప్రతి వాడు చెప్పాలి. ఎందుకమ్మా ఇవన్నీ ఈ రోజుకు తిన్నాం, ఆనందంగా ఉన్నాం, రేపు ఏమి సంభవించునో మనకు తెలియదు. రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది అని అంటున్నాడు దేవుడు. కనుక స్వస్థలం ఉంది, నీకు కట్టిన ఇల్లు ఉంది, ఇక్కడ తిన్నగా బతుకు. ఇక్కడ సంపాదన కాదు, నీ పిల్లలకి నేర్పాల్సిన భక్తిగా బతుకు. ఆడపిల్లవైతే భక్తిగా బతికే భర్తను తీసుకొస్తాడు. మగపిల్లగాడివైతే గుణవతి అయిన భార్యని నీ దగ్గర తీసుకొని వస్తాడు. ఆయన ఇస్తాడు. గుణవతి అయిన భార్య దొరుకుతా అరుదు, దేవుడు ఇస్తాడు. ఇచ్చిందా కాగు, సొంత నిర్ణయాలు తీసుకోకు, చచ్చిపోతావు. బైబిల్ని నమ్ము అంటుంది బైబిల్. ఇప్పుడు చెప్పండి, స్వస్థలాన్ని గుర్తుపెట్టుకున్న వాళ్ళు భూమి మీద దేవుడు అంటే భయభక్తులు కలిగి యాత్రికులుగా, పరదేశులుగా బతుకుతున్నారు. తెలియనివాడు సంపాదించుకుందామనే ముసుగులో ఉన్నాడు, నిత్యాగ్నికి వెళ్ళిపోతున్నాడు. నిర్ణయం మీకే చెప్తున్నాడు దేవుడు. ఏది నీ స్వస్థలం? ఎలా బ్రతకాలి భూమి మీద? అన్నీ ఈరోజు ఆయన తెలియజేశాడు. కళ్ళు మూసుకొని